హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి హోలీ శుభాకాంక్షలు అందరి ముందుగా. అయితే మన సబ్స్క్రైబర్ అందరికి మన కాలంలో వచ్చేసి ఈ రోజు 1400 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు అయితే చేస్తాం మీకోసం. అయితే పక్క ఇంకా మనకైతే బాయ్ కాడ అయితే మనం అనుకున్న పనులు అయితే కొంచెం చేసినాం. ఇక అనుకోకుంటే మొక్కజొన్న కూడా కొంచెం పారకుండా కొంచెం ఖరాబ్ అయిపోయింది. సో ఇంకా వచ్చేసి మనమైతే ఇక హోమ్ టూర్ చేయక ఛానల్ అవుతుంది. ఈమెనే ఒకరోజు చేద్దామండి అని మన నుంచి అంటుంది. సో ఇంకా ఈ రోజు అయితే కలిసి వచ్చింది. ఈ రోజు హోమ్ టూర్ చేస్తున్నాం. మొదలు పెడదామా? ఓకే, చెప్పు. వచ్చేసి ఇక అవన్నీ మా మేకప్ కిట్స్ అంటే కుంకుమ పౌడర్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. స్టిక్కర్స్ టిక్లీలు మా చిట్టికి కావాల్సినవి అన్ని ఇక్కడ డబ్బాలు అయితే మన టాబ్లెట్స్ ఉంటాయి కదా, టాబ్లెట్స్ అన్నీ అయితే ఒక డబ్బాలు వేస్తా. ఈ పౌడర్ డబ్బి టిక్లీలు ఇలానేమో కుంకుమ, ఈ మా చిట్టికి కావాల్సినవి అదేంటి ఇది వ్యాజ్లైన్ పౌడరు, ఇది ఆలివేరా ఆయిల్, ఇదేమో అద్దము మాకు. ఇలా 2 దువ్వెన్లు, ఒకటి మా ఆయన కోసం ఒకటి నా కోసం, మా ఇద్దరికి ఒకటి. ఇలానేమో కొన్ని వేస్టేజ్ సామాన్ ఉంటాయి కదా, అంటే లబ్బర్లు కానీ ఎక్కువ ఉంటాయి కదా, ఇవైతే అన్ని వేసిన. ఇదైతే మా అద్దము. ఇక్కడ వచ్చేసి అయితే ఇక మా బట్టలు. మొన్న అయితే బెడ్లు ఉండే, ఇక్కడ బెడ్లు ఉంటే అయితే ఇక్కడ 2 సెల్ఫ్లే, ఈ 2 సెల్ఫ్లు అయితే కవర్ అవు. కాకపోతే ఈ బెడ్లు తీసేసినాం కదా, అంటే 4 సెల్ఫ్లు అయినాయి. ఇక ఇక్కడ మొత్తం మా చిట్టి నాయి బట్టలు. ఇక్కడనేమో మా ఆయనవి, ఇవేమో షర్ట్స్ ప్యాంట్స్, ఇవేమో మరి మా ఆయనవి. ఇక్కడ మొత్తం ఈ సెట్ మొత్తము స్కూల్ డ్రెస్లే పెడతా. ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇక టవల్స్ కానీ కర్చీపులు ప్యాంట్లు మా చిట్టి అయితే ఈ సెల్ఫ్లో పెడతా. ఇక్కడైతే ఇది హోమ్ థియేటర్ అంటే సౌండ్ బాక్స్. ఇదైతే రిచ్ 2 years అవుతుండొచ్చు తీసుకొని, మా బిడ్డ పుట్టినప్పుడు అయితే తీసుకున్నాము. ఈ సౌండ్ అయితే మస్తు వస్తాయి. దీనికైతే 4 స్పీకర్స్ వచ్చినాయి. ఏదైతే ఇదేమో కెమెరా సెట్టింగ్, అంటే కెమెరా ఉంటాయి కదా అవన్నీ అయితే ఉన్నాయి. ఇది టీవీ, మా టీవీ అంటే ఇది తీసుకుని కూడా చాలా రోజు అవుతుంది. ఇదేమో ఐవా కంపెనీ. ఇది సెటప్ బాక్స్. ఏమో ఫోన్స్ ఇట్లా అన్ని కావాల్సినవి అన్నీ అయితే ఎండే పెడతాము. ఇక్కడ అయితే చిన్న చిన్నవి ఉంటాయి కదా పెన్సిల్స్ కానీ అన్ని ఇళ్ళనే వేస్తుంది. ఛార్జింగ్ గడ్డలకి ఇట్లా అన్ని దీంట్లోనే. ఎవరైనా పత్రిక పెళ్లి కార్డ్స్ ఇట్లా వచ్చినాయి అనుకో, టీవీ మీద పెడతాము. ఎప్పుడైనా అవసరం వస్తాయి కదా, మళ్ళీ పెళ్లి కాక ముందుకు పత్రిక అయితే వాడేది కదా. ఇది ఇక్కడ అయితే ఛార్జింగ్ పెడతాం. ఇవన్నీ మా చిట్టి బొమ్మలు. ఇదైతే మా ఇక గుడికి పోయినప్పుడు అయితే తీసుకొచ్చినాము. ఇక టై బెల్ట్ అన్నీ అయితే ఇక్కడ పెట్టినాము. ఇదేమో ఆన్లైన్లో బుక్ చేసినాము కిచెన్స్ది. అది కూడా వాచ్ అనేది కూడా ఆన్లైన్లో బుక్ చేసినాము. ఇదైతే 2 years అవుతుండొచ్చు. ఎమ్లవాడకు పోయినప్పుడు తీసినాము ఈ ఫోటో అయితే తీసినాము. ఒక్కటే సపరేట్ ఉండాలంటే సపరేట్గా తీసినాము. ఇక అదైతే మా ఆయన మ్యారేజ్ కాక ముందుకు అయితే అనే మాలేసిండు, వాళ్ళ ఫ్రెండ్ ఆనే మాలేసినప్పుడు అయితే ఆ ఫోటో అయితే ప్రేమ్ వేయించారు. ఇది మా పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది. ఇదైతే మా ఆనంద్ పోయినప్పుడు ఆయన తెచ్చుకున్నాను. ఇది కూడా పెళ్లిలో గిఫ్టే వచ్చింది. ఇది మా ఇద్దరికి, మా కొడుకు మా బిడ్డను అయితే అలా సపరేట్ ఫొటోస్ ఎప్పుడు దించలేదు. అప్పుడు పోయినప్పుడు అయితే వీలైంది, ఇద్దరిని ఒక ఫోటో దించినాం అక్కడనే. ఇవి అనేది మన టెంపుల్ కొత్తాం కదా, శివరాత్రి అప్పుడు టెంపుల్కి పోయినప్పుడు ఇవి తీసుకొచ్చినాం చార్ట్స్. ఇక ఈ చార్టు ఈ 3 చార్ట్స్ అయితే తెచ్చినాము. అంటే ఇది ఏరోప్లేన్ అవన్నీ ఏబిసీలే కదా. ఇదేమో 1 2 3ల చార్టు, అది ఏబిసీల చార్టు. ఇక్కడ మొత్తము సెటర్స్, టీ షర్ట్స్, పిల్లల డ్రెస్సులు ఇట్లా ఆంగిల్ షర్ట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇవైతే అన్నీ ఇక్కడ వేస్తా. ఇక ఇలా అయితే బ్రష్లు, పిల్లల మాయి పేస్ట్ కానీ అయితే బ్రష్లు వేస్తాము. ఇది రీసెంట్గా పోయినప్పుడు అయితే మా ఫ్యామిలీ ఫోటో ఏది లేదని అయితే 4 members అంటే మేము 4 కలిసి ఫోటో దిగినాము. ఇదైతే మిషన్, అంటే నేను 1 month అవుతుండొచ్చు తెచ్చుకొని. ఒక మిషన్, ఆ మిషన్ ఖరాబ్ అయిందని అయితే కొత్త మిషన్ అయితే తెచ్చుకున్నా. ఇది కూలర్ కూడా రీసెంట్గానే పోయినసారి తీసుకున్నాం. గాడుపు అయితే మస్తు వస్తుంది, మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యాలెండర్లు, ఇది కూడా నేను ఆన్లైన్ అది కుట్టిన, మా వీడియోలో అయితే చూపెట్టిన. ఇదైతే కుట్టిన. ఇవైతే ఈ చెక్క మీద మొత్తము షాట, మనం ఇల్లు నూకేటి ఉంటాయి కదా, చీపురు గట్ట, ముగ్గేసేది, సర్ఫ్ డబ్బా ఇట్లా అవన్నీ అయితే ఈడ పెడతా. ఈడైతే ఇక చిల్ల లంచ్ బాక్స్ ఉంటాయి కదా, లంచ్ బాక్స్ బ్యాగ్స్ అయితే ఇక్కడ పెడతా. ఇక స్కూల్కి వచ్చినాక పిల్లలు అయితే ఇక స్కూల్ బ్యాగ్స్ అయితే ఇలా పెడతారు. ఇక చిన్న ఇల్లు కదా, అక్కడనే కొంచెం అడ్జస్ట్ కాకుండా అయితే ఇక ఇక్కడనైతే స్కూల్ బ్యాగ్స్ పెడతాయి. అన్ని కొన్ని వస్తువులు ఉంటాయి మన బట్టలకి ఇట్లా ఉన్నాయి అనుకో. ఈ కిచెన్ ఇక్కడ సైడ్ అయితే మొత్తం బియ్యం సంచులే ఉంటాయి. బియ్యం సంచులు ఉంటాయి కదా, ఈ బియ్యం సంచులు ఇక్కడ వేసినాము. ఇది గ్యాస్ బుడ్డి మీదనే వాటర్ పెడతాము, అంటే హీటర్ పెడతాము. స్టూల్ కూడా ఉంది. స్టూల్ దీని మీద ఏమైనా పెట్టినప్పుడు అయితే దీని మీద
వాటర్ అయితే పెడతాము. ఇక్కడ అయితే మొత్తము స్వెటర్స్ వేస్తా, స్వెటర్లు ఏమైనా షర్ట్స్ ఇట్లా ప్యాంట్లు ఇట్లా ఉంటే మొత్తం ప్యాంట్లు వేస్తాం. ఇది మొత్తము అంటే పూజ చేయనికి, అంటే పూజ చేయనికి ఫొటోస్ అవన్నీ అయితే ఈ సెల్ఫ్లో మొత్తం ఈ సెల్ఫ్లోనే ఉంటాయి. ఇవైతే మనం సామాన్ రోజు వాడుకుంటాం కదా, ఇవి అనేది పప్పు డబ్బా, ఒకటి ఒకటి ఉంటాయి కదా మన పప్పులు, మినపప్పు ఇట్లా అవన్నీ ఉంటాయి కదా పప్పుల డబ్బాలు. కొన్ని సామాను సజ్జ మీదకి పెట్టడానికి అవన్నీ తీయడానికి డైలీ వాడడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే కొన్ని సామాను కూడా కింద పెడతా. ఇవైతే మొత్తం మా ఆయన ఎలక్ట్రిషియన్ సామాన్లు, ఇవన్నీ మిషన్స్, బ్యాగ్, ఇది మొత్తం ఈ బ్యాగ్ మొత్తం అవే. ఇవైతే ఈ కుండలు అయితే లక్ష్మీదేవి పాటవా కూరాడు కుండ, ఇదైతే ఎల్లమ్మ కుండ. అంటే ఈ వాళ్ళు ఇల్లిష్ పెట్టిన జాగా అదే కూడదు, అయితే వాళ్ళు ఇష్ పెట్టిపోయారంట. ఈ అప్పటి నుంచి మా అత్తమ్మ అయితే ప్రతి శివరాత్రి అప్పుడు అయితే ఈ కుండలను మొత్తం పూజించి, ఈ ఫోటోలు ఇట్లా ఊదిస్తాం కదా, ఈ ఫోటోలు ఊదించి ఈ కుండలు ఊదించి అయితే ఎల్లమ్మకి అయితే గుడాలు పోస్తాం మేము ప్రతి శివరాత్రి అప్పుడు అయితే. ఇదైతే ఫ్రిడ్జ్ మేమైతే తీసుకొని 5 years 4 years అవుతుంది. ఈ ఫ్రిడ్జ్ అయితే ఇట్లా వచ్చింది. ఇలా అన్ని కూరగాయలు ఇట్లా అన్ని పెడతాము. ఇది సమ్మర్ కదా, ఇంకా వాటర్ బాటిల్స్ అయితే తీసుకోలేదు. ఇక కూలింగ్ నీళ్ళు తాగినాం అనుకో పిల్లలకు తొందర సర్ది అవుతుంది. బాటిల్స్ ఉన్నాయి కానీ బాటిల్స్ అయితే పెడతలేం ఫ్రిడ్జ్ లో. ఇక ఇదైతే మొన్న మా ఊరికి పోయినప్పుడు మేము చింగపల్లి పెద్దమ్మ పండుగ పోయినాం కదా, మరి ఇదైతే షటిల్స్ తెచ్చుకుండు. షటిల్స్ అయితే పిల్లలు మంచిగా ఆడుతుర్రు. ఇదైతే మా బీరువా, మా మ్యారేజ్ అప్పుడు పెట్టిన బీరువా. ఈ బెడ్లు అయితే ఆ ఇంట్లో ఉండే, ఆ ఇంట్లోకి వెళ్ళి తీసి ఈ ఇంట్లోకి షిఫ్ట్ చేసినాము. ఎవరైనా వస్తే కూర్చొని కానీ ఇబ్బంది అవుతుందని అయితే బెడ్లు తీసేసి ఈ ఇంట్లో వేసినాము. ఇక ఈ ఇంట్లో వేసిన తర్వాత ఏది కొంచెమే ప్లేస్ కదా, ఇల్లు ఏమి ఎక్కువ వాడుకోం కదా, అందుకే ఇక్కడ వేసినాము. ఇక్కడ అయితే మొత్తము కొన్ని సామాన్ అయితే పెడతా, అంటే మనం వాడుకుంటాం కదా డైలీ వేర్, అవన్నీ సామాను అక్కడ పడతలేవన్నీ అయితే ఇందులో పెట్టేసిన. ఇవన్నీ అయితే ఉంటాయి కదా అన్నీ అయితే వేసిన. ఈ సజ్జ మొత్తం అంటే నలుగురు పానాలకి ఇవన్నీ, ఇక నూనె డబ్బా, తొక్కు డబ్బాలు ఇట్లా అవన్నీ కింద పెట్టుకోరాదు కదా, ఈ సామాన్ అంతా కింద పెట్టడానికి ప్లేస్ లేదు కదా, అందుకే ఈ సజ్జ మొత్తం నింపేసిన. ఈ బ్యాగు ఇవన్నేమో బట్టలు, ఇక కారపు డబ్బా, మన ఉప్పుల డబ్బా, మనకు పెట్టిన సామాన్ ఉంటాయి కదా, కొన్ని వాడుకొని సామాన్లు అయితే మొత్తం ఈ సజ్జ మీద అయితే వేసేసిన. ఇక బట్టలు ఇక మేమైతే పనుకుని అయితే అక్కడ అనుకుంటాం, ఈ బట్టలన్నీ అయితే ఇక్కడ వేసిన. ఇదైతే ఇన్వర్టర్ ఖరాబ్ అయింది, ఇది ఒకటే తీసుకొచ్చిన మేము ఏదైతే రిపేర్కి ఇచ్చినాము. ఇది మా ఆయన హెల్మెట్. ఇక్కడ పొయ్యి ఉండే, అయితే ఇప్పుడు పొయ్యి మీద ఎక్కువ ఏం వండుతలేం కదా అని ఇక్కడైతే వేసిన బెడ్లు. ఇక్కడ మొత్తం అయితే ఇక మనం కట్ చేసేటివి ఉంటాయి కదా, ఇక బాటిల్ కడిగే దోశ పెంక, కొన్ని కప్స్ ఇట్లా వేస్తాయి. ఇదైతే నేను ఆన్లైన్లో బుక్ చేసిన, ఇవి 2 వచ్చినాయి 157కి. ఇక ఇవి ఇక్కడ కొన్ని మనం అంటే ఇవి వేస్తా, దోశల పెంక, చెంచాలు మనం వాడుకొని ఉంటాయి కదా కొన్ని, అవి అయితే ఇవి వేస్తా. ఇక్కడ కూడా కొన్ని వేసిన, అంటే మనం ఇట్లా వంట చేయడానికి తొందరగా వండుకోనికి అయితే ఈ చెంచాలు, ఇవన్నీ చెంచాలు, జాలి, ఈ పట్కర్, ఇవన్నీ అయితే ఇక్కడ వేసిన. ఇది మొత్తం చెక్క మొత్తం అయితే మనం వాడుకుంటాం కదా, ఉప్పు, కారము, జీలకర్ర, వంటకు సామాను ఇక తొందర తీసుకోనికి అయితే తొందరగా అక్కడ వేయడానికి అయితే ఇవంతా మొత్తం వంట చేసే సామాను. ఇదైతే గ్యాస్ బటర్ఫ్లై కంపెనీ కొత్తగా తీసుకున్నాము. ఇక్కడ చాయ్ ఇక్కడ అయితే మాదైతే ఈరోజు ములక్కాయ పప్పు. మీరు కూడా ఏం కూర చేసుకురా కామెంట్ అయితే వేయండి. ఇక వేడి వేడి అన్నము ములక్కాయ పప్పు. ఇక నిన్నైతే చికెన్ తెచ్చుకున్నాము, చికెన్ కొంచెం ఉంది. ఇది బిందె, ఇది మొత్తం ఇక సెల్ఫ్ వంట చేయడానికే. ఇవి మొత్తము చిన్న మన బావన్లు గిట్లుంటాయి కదా, ఆ బావన్లు అయితే ఈ సెల్ఫ్ లో పెట్టేస్తాయి. ఇక కొన్ని సామాన్ బోల్ కూడా బోల్ వేయాలి, ఇవి బోల్ వేయాలి. ఇదైతే మనం దంచుకుంటాం కదా, మిక్సీ లేనప్పుడు రోల్ అంటారు దీన్ని, మీరు కూడా ఏమంటారో కామెంట్ అయితే చేయండి. మా ఊళ్ళో పల్లెటూళ్ళలో అయితే దీన్ని రోకల్ బండ అంటారు. మనం పచ్చిమిరపకాయలు కచ్చపిచ్చి దంచుతాం కదా, అవి అయితే ఇలా దంచుకొని వేయచ్చు. ఇదైతే కూరగాయల స్టాండ్. ఇక కూరగాయలు అనేది మేము ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఉల్లిగడ్డ ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయి అనుకో కూరగాయలు ఇందులో అయితే పెడతా. ఇక్కడ స్టూల్ పెడతా, ఇక్కడనేమో క్యాన్, వాటర్ క్యాన్, ఇదంతా అయిపోయింది. ఇక ఇదైతే బోలా స్టాండ్. ఇక ప్లేట్స్, ఇవి చిన్న ప్లేట్స్, ఇలా గ్లాసులు ఇట్లా ఇవన్నీ. ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ ఇట్లుంటాయి కదా బౌల్స్. ఇక్కడ కూడా టిఫిన్లు మొత్తం పెట్టేస్తా. ఇక్కడ అయితే కడాయి, ఇదేమో వాటర్ మనం బియ్యం గిలా కడుక్కుంటాం కదా, వాటర్ పంపడానికి అయితే బకెట్ మనం ఇల్లు గిట్ల ఊడుస్తాం కదా, నీళ్ళు గిట్లా పడతాయి కదా, చిన్నపిల్లలు నీళ్ళకి వస్తారు కానీ అక్కడైతే చీపురు పెట్టిన. ఇక బయట వచ్చేసి అయితే ఇలా ఉంది. ఇక మా ఇల్లు అయితే చిన్నదే కదా, కొంచెం అరుగు మీద అయితే రేకులు వేసినాము.
ఇక ఇదైతే బట్టలు ఇట్లా ఆరేయడానికి మనకు టవల్స్ ఇట్లా వేసుకుంటాం కదా, ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు అయితే ఇక్కడనే వేస్తాము. దీనికైతే మా వాళ్ళు అయితే కేబుల్ వైర్ కట్టిరు. ఇవైతే ఎవరైనా రానికి కుర్చీలు, ఇదైతే సోఫా సెట్, అది కూడా మా ఇల్లే. మొత్తం టోటల్ బయట అయితే ఇలా ఉంది. చిన్న ఇల్లు కదా, ఇవన్నీ చిన్న చిన్న సామాన్ గిట్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ వేసేస్తాం. ఈ రూమ్ లో వేసేస్తాం. మనం పత్తి గిట్ల పండిస్తాం కదా, ఏమైనా పంట వెళ్ళినప్పుడు అయితే ఈ పత్తి గిట్ల అయితే ఈ రూమ్ లో వేస్తాము. అక్కడ అయితే మా అత్తమ్మ ఇట్లా ఉంటుంది. ఇదైతే మా బండి. ఈ బండి అయితే 6 months అవుతుంది. ఇక దీని మీద అయితే మా ఛానల్ పేరు అయితే వేయించినాం, సౌజయం బ్లాగ్స్ యూట్యూబ్, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఇదైతే రీసెంట్గా వేయించినాము. అయితే మా ఆటో, ఒక బర్రెకి ఒక దుడ్డే. ఇక మా అత్తమ్మ అయితే బట్టలు గిట్ల వింటుంది. మా గచ్చ అనేది ఇక్కడనే బోల్ తోముతాము, మళ్ళీ బట్టలు కూడా ఇక్కడనే వింటాము. అదైతే బాత్రూము. ఇక్కడ బట్టలు ఎండేసుకొని అయితే దండం కూడా ఉంది. బట్టలు గిట్ల ఇక్కడ ఎండేస్తాం. ఇక్కడైతే మనం శుద్ధ గిట్ల ఉంటుంది కదా, మనం ముగ్గేయని గిట్ల ముగ్గేసుడు, ఎర్రాలు కలుకుడు, అవన్నీ అయితే సంచులు అయితే అక్కడ ఉన్నాయి. మన సర్ఫ్ డబ్బా గిట్ల అవన్నీ అయితే దాని కింద పెట్టేస్తాం, మెట్ల కింద. సో మా హోమ్ టూర్ అయితే ఇలా ఉంది. మా ఇల్లు అయితే చూపెట్టినాం కదా, ఇవి అయితే 2 ఫ్యామిలీస్. అంటే అక్కడ మేము ఉంటాం, ఇక్కడైతే మా కళ్యాణ్ గారు ఉంటారు. ఇది స్టోర్ రూమే, అది అక్కడైతే మా అత్తమ్మ ఇట్లా ఉంటుంది. మా హోమ్ టూర్ నచ్చితే మాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హోమ్ టూర్ కూడా ఎలా ఉందో మాకైతే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఓకేనా.